హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. నేను చేసే విధానంతో చేయండి, 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తయారు చేసే విధానం: నేను 500 గ్రాముల ఉసిరికాయలు తీసుకొని వీటిని 2 సార్లు ఉప్పు నీటిలో కడుక్కున్నాను. కాటన్ క్లాత్తో తుడిచి తడి లేకుండా ఆరబెట్టాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని 1/2 లీటర్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు అందులో వేసి 10 నిమిషాలు వేయించాలి. బౌల్ పైన ప్లేట్ పెట్టి 1/2 గ్లాస్ వాటర్ పోయాలి. ఇలా చేయడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తబడదు. మధ్య మధ్యలో ఇట్లా ప్లేట్ తీసి కలపాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వీటిని దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన వీటన్నిటిని మిక్సీ బౌల్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి మిశ్రమంలో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీలో వేసి కలియ తిప్పాలి. ఈ పొడి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు వేయించగా మిగిలిన నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, ఎండుమిర్చిని కట్ చేసి ఈ తాలింపులో వేసుకోవాలి. కబాబ్ చేసి తాలింపు చల్లబడనివ్వాలి.
1 కప్పు చిల్లీ పౌడర్ తీసుకున్నాను, అరకప్పు సాల్ట్ తీసుకున్నాను. ముందుగా వేయించిన ఉసిరికాయలలో ఈ పొడుల మిశ్రమం వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అరకప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అరకప్పు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చల్లబడిన తాలింపు ఆయిల్ మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యింది. దీనిని గాజు జాడీలో నిల్వ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.